అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం 4000 రూపాయల పెన్షన్ ఏ నెల నుండి పెంపు చేయబోతున్నారు, ఎప్పుడు అందించబోతున్నారు అనే సమాచారంతో పాటు చాలామంది మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ గురించి అడుగుతున్నారు. ఈ వీడియోలో మార్చిలో అందాల్సిన పెన్షన్ అది ఫిబ్రవరిదే కావచ్చు, కొంతమందికి జనవరిదే కావచ్చు, లేదంటే కొంతమందికి మార్చిదే కావచ్చు. ఎందుకంటే వృద్ధులు ఏమనుకుంటున్నారంటే మాకు ఏ నెల పెన్షన్ ఆ నెలలో ఇస్తున్నారని కొందరు అనుకుంటున్నారు. కొందరు ఏమనుకుంటున్నారంటే మాకు ఒక నెల పెన్షన్ ఆలస్యంగా వస్తుందని కొందరు అనుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ నెలలో అందాల్సిన మార్చి పెన్షన్ ఎప్పుడు అందించబోతుంది ప్రభుత్వం అనే అంశం గురించి కూడా డిస్కస్ చేస్తాను. అలాగే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు దరఖాస్తులు చేసుకొని. ఈ కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది, ఈ వీడియోలో మీకు చాలా ముఖ్యమైన సమాచారం అయితే వివరించబోతున్నాను. వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. లెక్కలతో సహా ప్రూఫ్స్ మీకు చూపిస్తాను. తప్పనిసరిగా మన వీడియోలను లైక్ చేయండి, సపోర్ట్ తెలియజేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 42 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు ఇప్పటివరకు. ఇందులో కొత్తగా వచ్చిన అప్లికేషన్లు ఏంటంటే 8 లక్షల అప్లికేషన్లు. మరి వీటిని ఎప్పుడు మంజూరు చేస్తారు అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. సరే, మాకు 4000 రూపాయల పెన్షన్ పక్కకు పెట్టినా కూడా కొత్త పెన్షన్ను మంజూరు చేసి 2016 అందించండి, లేదంటే 4016 అందించండి అని చెప్పేసి వేడుకుంటున్నారు. ఇక వీటి విషయానికి సంబంధించి వెళ్ళే ముందు కొన్ని అంశాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అనేవి 11 కేటగిరీలకి ప్రభుత్వం అందిస్తుంది. ఇందులో 4016 రూపాయలు ఒక కేటగిరీలో దివ్యాంగులకు అందిస్తుంటే 2016 రూపాయలు అనేవి మిగతా 10 కేటగిరీలలో 9 కేటగిరీలకు అందిస్తుంది అనమాట. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత లెక్కల ప్రకారం 42,67,000 మంది లబ్ధిదారులు ఆసరా పెన్షన్లు అనేవి పొందుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం ప్రతి వార్షిక బడ్జెట్లో 14,000 కోట్ల రూపాయలను కేటాయించింది. వేటికి? ఈ పాత పెన్షన్లే 2016 4016లకే. అదే 4000 రూపాయల చేయూత పథకం 6000 రూపాయల పథకాలకైతే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంటుంది. సో కేటాయింపులు అనేది జరగలేదు. ఈ బడ్జెట్లో కూడా 14,800 జరిగాయి సుమారుగా. వీరికి ప్రతి నెల 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తున్నది. సో ఇది పక్కకు పెడితే మొత్తానికి మనం వీడియో స్టార్టింగ్లో ఏం మాట్లాడుకున్నాం? 3 అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి, 4000 రూపాయల కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? ఈ 4000 కొత్త పెన్షన్ ఇవ్వాలంటే బడ్జెట్లో నిధుల కేటాయింపు చేయాలి. నిధుల కేటాయింపు చేయలేదు కాబట్టి సో బహుశా ఈ అంటే ఈ 2-3 నెలల్లో ఈ పెన్షన్లు పెంపు చేసి లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం లేదనేది తేలిపోయింది. సో ఈ పథకాన్ని ఒకవేళ ఎప్పుడు ప్రారంభిస్తారనేది కూడా ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వట్లేదు. కాబట్టి దీనిపైన ఆలోచన కొద్దిగా లేట్ కావచ్చని అయితే చెప్పదలుచుకుంటున్నాను. ఇక రెండోది ఏంటిదంటే మార్చి నెల పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో తాజాగా గత ఒక 2 వారాల నుండి రైతు భరోసా నిధులు అనేవి జమ అవుతున్నాయి. ప్రభుత్వం వద్ద నిధులు లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జీతపత్యాల విషయంలో కూడా ఇవ్వలేమని చెప్పేసి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఇందులో భాగంగా ఆసరా పెన్షన్లు అనేవి ప్రతి నెల చివరిలో ఇస్తున్నారు. సో ప్రభుత్వానికి కావాల్సిందంతా 1000 కోట్ల రూపాయలు. అయితే ఈ నెల 29, 30, 31 తారీఖులలో మార్చి నెలలో అందాల్సిన పెన్షన్లను ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది. మీలో ఎవరికైనా పెన్షన్ అందుంటే ఎస్ అని కామెంట్ చేయండి, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇక మూడో అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు? సో కొత్త పెన్షన్ పథకం పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం అప్పుడే ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక మళ్ళీ దాన్ని రెండింటిని లింకప్ చేసి వేరు సమయాలలో చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఆందోళన నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అర్హత కలిగి 2 సంవత్సరాలు ఏజ్ గడుస్తున్నా కూడా పెన్షన్ రాకపోవడంతో కుటుంబాలలో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల మంజూరు కూడా ఒకేసారి చేయనుంది అనేది ఈ సందర్భంగా మనం ఆలోచన చేయొచ్చు. అసెంబ్లీలలో కూడా తాజాగా చర్చలు జరిగాయి. ప్రభుత్వం అయితే సానుకూల వైఖరితో ఉంది, కానీ స్పష్టత అయితేనే ఇవ్వలేదు ఎప్పుడు ఏంటి అనేది. సో ఇవి కొన్ని అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ తెలియజేస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.